ఇది రాసి పెట్టుకోరు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళు సభ ఎక్కడ పెట్టడానికి పోతానులా, వీళ్ళు జగిత్యాలలో సభ పెట్టడానికి పోతాను. ఎవరి కోసం సభ పెట్టడానికి పోతాను? జీవన్ రెడ్డి గారి కోసం సభ పెట్టడానికి పోతాను. ఎందుకోసం? బీఆర్ఎస్ నుండి గెలిచిన సంజయ్ గారు కాంగ్రెస్లోకి దునికితే కాంగ్రెస్లో ఉన్న జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లోకి దింకింది. మరి ఇప్పుడు ఈ 25 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ కోసమో టీఆర్ఎస్ పార్టీ కోసమో పనిచేసిన వేరే నాయకుడు లేడా ఆడేవాళ్ళు? ఇది ఒకసారి ఆలోచించండి. నేను ప్రశ్నిస్తున్న విధానం ఒకసారి ఆలోచించండి. ఈ 70 సంవత్సరాలు పైబడ్డ జీవన్ రెడ్డి గారిని మళ్ళీ తీసుకొచ్చి అక్కడ ఉన్న ప్రజల మీద రుద్దాలని చూస్తున్నారు. 25 సంవత్సరాలు పార్టీ కోసం ఆర్నిశలు శ్రమించిన వాళ్ళను మోసం చేయబోతున్నారు. ఇది తప్పు కాదు అంటే ఒక్క లీడర్ లేడా? 25 సంవత్సరాలుగా ఒక సంజయ్ గారు బయటికి పోతే మళ్ళీ ఆ ప్లేస్ను భర్తీ చేసే లీడర్ని టీఆర్ఎస్ఓ బీఆర్ఎస్ఓ తయారు చేసుకోలేదా? కేసీఆర్ గారో కేటీఆర్ గారో తయారు చేయలేదా అక్కడ? అంటే 25 సంవత్సరాలు మీ పార్టీని భుజాల మీద మోసి వాళ్ళ భుజాలు కందిపోయినా వాళ్ళకు ఎమ్మెల్యే స్థానాలకు కానీ వాళ్ళను ఎమ్మెల్యేలుగా ప్రమోట్ చేయడానికి కానీ మీకు మనసు లేదు. కానీ కాంగ్రెస్లో ఓడిపోయిన ఒక లీడర్ని తీసుకొచ్చి, బీఆర్ఎస్ లీడర్ చేతిలో ఓడిపోయిన ఒక కాంగ్రెస్ లీడర్ని తీసుకొచ్చి భుజాల మీద ఎక్కించుకొని మహావీరుడు మహా లీడర్ అని ప్రచారం చేయడానికి జగిత్యాలకు పోతాడు కేసీఆర్ గారు. అక్కడ జగిత్యాలలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ లీడరు దీన్ని పరిగణలోకి తీసుకోండి. మీరు చేయలేదా పార్టీకి పని? మీ జేబులో పైసలు ఖర్చు కాలేదా? మీ సమయం వృధా కాలేదా? మీరు బీఆర్ఎస్ జెండాను మోసి మీరు అలసిపోలేదా? మరి మీరు ఎందుకు ఎమ్మెల్యేలు కావద్దు? ఎవరో ఏజ్ అయిపోయిన క్యాండిడేట్ని మళ్ళీ తీసుకొచ్చి అక్కడ మీ మీద రుద్దితే మీరు ఇన్నాళ్ళు చేసిన పనికి ఫలితమేంది? మీరు ఎమ్మెల్యే కావాలనుకుంటే ఇన్నాళ్ళ మీ శ్రమకు అర్థమైంది? అసలు వీళ్ళు ఇంకో ఎమ్మెల్యేని తయారు చేసుకోలేకపోయినా, ఇంకో ఎమ్మెల్యే అభ్యర్థే లేడా? ఈ పార్టీ నుండి దొరికితే ఆ పార్టీకి సీటు, ఆ పార్టీ నుండి దొరికితే ఈ పార్టీకి సీటు. ఇదా రాజకీయం? మరి మొదటి నుండి పనిచేసినోడు ఎడబోవాలి? మొదటి నుండి పార్టీ కోసం మాట్లాడినోడు ఎడబోవాలి? మొదటి నుండి పార్టీ కోసం తన్నులు తిని జైలబడి లేకపోతే సర్వం కోల్పోయినోడు ఎడబోవాలి? కాబట్టి జగిత్యాల ప్రజలారా మీకోసం చెప్తున్నా, ఈ జీవన్ రెడ్డి ఎవరు? ఈ జీవన్ రెడ్డి ఎవరు? 70 ఏళ్ళు పైబడిన ఒక వృద్ధుడు. మళ్ళీ ఆ వృద్ధుడిని తీసుకొచ్చి మీ మీద రుద్దితే మీరు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? 25 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ కోసం పనిచేసిన కార్యకర్తలు లేరా? నికార్సైన కార్యకర్తలు లేరా? ఆడ ఉన్నారు. కానీ మీ అందరినీ వంచిస్తూ కేసీఆర్ గారు కేటీఆర్ గారు మళ్ళీ ఒక వృద్ధుని తెచ్చి మీ మీద రుద్దుతున్నారు. కాబట్టి రారి చెలో కవితక్క వైపు రారి. మీరు మళ్ళీ ఒక సంజయ్ లాంటి వాడిని తయారు చేస్తుంది కవితక్క. అక్కడ సంజయ్ ఎవరికి తెలుసు? కవితక్క తయారు చేసింది సంజయ్ని కవితక్క తయారు చేసింది. మరి కేసీఆర్ ఎందుకో కొత్త లీడర్ని తయారు చేస్తలేడా? కాబట్టే ఇక్కడ అసలు సిసలైన కార్యకర్తల శ్రమను ఆగం చేయడానికి మళ్ళా జీవన్ రెడ్డి లాంటి ఒక వృద్ధుణ్ణి, ఒక పాత లీడర్ని తీసుకొచ్చి అక్కడ రుద్దుతున్నారు తప్పించి బీఆర్ఎస్ కోసం పనిచేసిన ఒక లీడర్ని, ఒక కొత్త లీడర్ని తెర మీదకి తీసుకొచ్చి నాయకుడిని చేయడానికి వాళ్ళు ఇష్టపడతలేరు అనేది కూడా ఇక్కడ జగిత్యాల ప్రజలు అర్థం చేసుకోవాలి.